హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓవితాస్ ఫ్యాషన్ వరల్డ్. అయితే ఈరోజు నేను నార్మల్ నీడిల్తో వర్క్ చేస్తున్నాను. సో దానికోసం చిన్న ఫ్రేమ్ తీసుకొని బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్నాను గట్టిగా. అండ్ దానికోసం అవుట్లైన్గా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. అయితే ఈ చైన్ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే 2 లైన్స్గా తీసుకున్నా. బట్ నాకు అలా 2 లైన్స్ తీసుకొని స్టిచ్ చేస్తుంటే బాగా ముడి పడిపోయింది. తర్వాత ఏం చేశానంటే సింగిల్ లైన్తో చైన్ స్టిచ్ వేశాను. సింగిల్ లైన్తో వేయడం వల్ల నాకు బాగానే వచ్చింది. సో మీరు ట్రై చేస్తే ఒకవేళ మీకు బాగా వస్తుందంటే మీరు 2 లైన్స్తో వేయచ్చు. బట్ నాకైతే అంత సరిగ్గా రాలేదు. నేను అందుకే సింగిల్ లైన్ యూజ్ చేసి స్టిచ్ చేశాను. సో ఫస్ట్ అయితే గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకొని చైన్ స్టిచ్ వేసుకుంటున్నా. ఇది బ్లౌజ్ ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేస్తున్నాను. ముడి పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఒక్క చోట ముడిపడినా మొత్తం ఊడిపోయింది. సో జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అయితే దీనికోసం నేను శారీలో ఉన్న కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఈ శారీ వచ్చి గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్. సో 3 కలర్స్ ఉన్నాయి. సో నేను ఈ 3 కలర్స్ దీంట్లో యూజ్ చేస్తున్నాను. సో ఇలాగైతే చైన్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ అని చెప్పా కదా, సో గ్రీన్ కలర్ ట్యూబ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, స్మాల్ బీడ్స్ ఉంటాయి కదా అవి. సో ఫస్ట్ అయితే ఈ నీడిల్ సైజ్ వచ్చి 12, చాలా సన్నగా ఉండిద్ది హోల్. సో ఆ నీడిల్ తీసుకొని అండ్ ట్యూబ్ ఒకటి అండ్ అలాగే షుగర్ స్మాల్ బీడ్ ఒకటి, మళ్ళీ ట్యూబ్ ఒకటి, అంటే మిడిల్లో స్మాల్ బీడ్ ఉండేలాగా, గోల్డ్ స్మాల్ బీడ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకొని ఆ లైన్ మొత్తం అలాగే స్టిచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ గోల్డ్ బీడ్, నెక్స్ట్ గ్రీన్ కలర్ ట్యూబ్ బీడ్ అండ్ మళ్ళీ గోల్డ్ బీడ్. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా నెక్ మొత్తం, అంటే ఇప్పుడు స్టిచ్ చేశాను కదా, స్టిచ్ చేసిన తర్వాత దాని కింద నుండి తీసి లాస్ట్ బీడ్ ఉంది కదా ఆ బీడ్లో నుంచి మళ్ళీ నీడిల్ని బయటికి తీస్తుంది. తీయడం వల్ల అంటే స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట మనం స్టిచ్ చేసేవి. ఇన్ ఫ్యూచర్ అయినా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని చెప్పి లాస్ట్ బీడ్ ఉంది కదా ఆ బీడ్లో నుంచి తీస్తున్నాను. నీడిల్ని పైకి తీసి లాస్ట్ బీడ్ ఉంది కదా దాంట్లో నుంచి నీడిల్ని ముందుకు తీసుకున్నాను. సో ఈ విధంగా అండ్ ఇప్పుడు అక్కడక్కడ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ స్ట్రాంగ్గానే స్టిచ్ చేశాను, ఒక్కొక్క బీడ్తోనే కదా, అండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి అక్కడక్కడ స్టిచ్చెస్ వేసుకుంటాను. అప్పుడు ఊడిపోయే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఇవి మ్యాట్ ఫినిష్ అంటారు కదా అలాంటివి, గోల్డ్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ కుందన్ ఒకటి. సో అక్కడక్కడ గ్లూ పెట్టుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్లో గ్లూ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే రౌండ్ స్టోన్ ఒకటి, తర్వాత కుందన్, రౌండ్ స్టోన్ కుందన్ ఈ విధంగా ఆ గ్లూ ఆరే వరకు ఉంచుకొని తర్వాత ట్యూబ్ బీడ్ తీసుకున్నాం కదా ఇందాక గ్రీన్ కలర్, అలాంటిదే గోల్డ్ కలర్ ట్యూబ్ బీడ్, ఆ ట్యూబ్ బీడ్ అండ్ గ్రీన్ కలర్ షుగర్ బీడ్. సో ఆ రెండు తీసుకొని ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇటు ఒకటి ట్యూబ్ బీడ్ అండ్ గోల్డ్ షుగర్ బీడ్, గ్రీన్ కలర్ షుగర్ బీడ్. అటు సైడ్ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఇటు ఒకటి, అలాగా 5 పెటల్స్ లాగా స్టిచ్ చేసుకుంటాం. గోల్డ్ అండ్ షుగర్ బీడ్ అనమాట. గోల్డ్ వచ్చేసి ట్యూబ్ బీడ్, గ్రీన్ వచ్చి షుగర్ బీడ్. అయితే ఈ బీడ్స్ అన్నీ నేను కూడా మీషోలోనే తీసుకున్నాను. మీకు కావాలంటే నేను లింక్ పెడతాను, కింద లింక్స్ ఇస్తాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది.
అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను లింక్ ఇస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ విధంగా 5 పెటల్స్ లాగా ఆల్రెడీ 3 చేశాను కదా, అండ్ ఇటు ఒకటి ఇటు సైడ్ ఒకటి, అలాగా 5 పెటల్స్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను. నేను రింగ్కి పెట్టడం వల్ల నాకు స్టిచ్ చేయటం అనేది ఈజీగా అయ్యింది. మనం నార్మల్గా స్టిచ్ చేస్తే ఇవి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ కదిలిపోతున్నట్టు అనిపించింది. రింగ్కి పెట్టడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో ఇది స్మాల్ సైజ్ రింగ్, అన్నిట్లో స్మాల్ సైజ్ ఉంటుంది కదా, ఆ స్మాల్ సైజ్ రింగ్ ఫ్రంట్కి కాబట్టి నేను ఈ స్మాల్ పెట్టుకున్న. బ్యాక్ సైడ్ అయితే కొంచెం మీడియం కానీ ఆ సైజ్ బీట్ పెట్టుకుంటే సరే. అండ్ ఇప్పుడు వచ్చి ఇవి రెడ్ కలర్ షుగర్ బీట్స్, ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, సో ఆ గ్రీన్ చుట్టూరు ఇలా రెడ్ కలర్ షుగర్ బీట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అండ్ అక్కడక్కడ నాట్స్ కూడా వేస్తున్నా, స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడక్కడ నాట్స్ వేసుకుంటే. సో నేనైతే 3 సైడ్స్, ఇప్పుడు ఆల్రెడీ పైన ఒక నాట్ ఉంటుంది కదా, అండ్ అలా 3 సైడ్స్ కూడా నాట్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 3 సైడ్స్ నాట్ వేసాను. ఇవి వచ్చి రైస్ బీట్స్, గోల్డ్ కలర్ రైస్ బీట్స్ అండ్ ఒక స్మాల్ బీడ్ రెడ్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా కింద నుండి సైడ్కి తీస్తున్నాను. కావాలంటే మీరు కిందకి తీసి కింద నుంచి మళ్ళీ సైడ్కి ఇంకొక నీడిల్ తీయచ్చు. నేను ఒకేసారి సైడ్కి నీడిల్ తీసేస్తున్నా. అలాగా 3 నీడిల్ ఇటొకటి అలా 3 స్టిచ్ చేశాను అనమాట. కావాలంటే మనం 5 అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం హెవీగా కావాలనుకుంటే. నేనైతే సింపుల్గానే అనుకున్నాను, అందుకని 3 స్టిచ్ చేశాను. ఈ శారీకి కుచ్చులు కూడా వేశాను, నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఛానల్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఆ కుచ్చులు అయితే చాలా చాలా ఎలిగెంట్గా సూపర్గా వచ్చాయి. మనం బయట ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లోనే ఈజీగా టైం తీసుకొని చేసుకుంటే బయట ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నచ్చితే లైక్ షేర్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను అక్కడక్కడ అంటే ప్లెయిన్గా ఉండకుండా స్టోన్స్ అతికిస్తున్నాను. మనం ఇక్కడ ఫ్లవర్ స్టిచ్ చేసినప్పుడు స్టోన్ అతికించాం కదా, ఆ స్టోనే నేను ఇక్కడ కూడా అతికిస్తున్నాం. అండ్ ఈ స్టోన్స్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ విధంగా అక్కడక్కడ స్టోన్స్ అతికించుకుంటే మన వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. అవి డ్రై అయ్యే వరకు ఒక ½ అన్ అవర్ అలా పక్కన ఉంచేస్తే డ్రై అయిపోతాయి నీట్గా.